అల్పపీడనంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కళ్ళాలో ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ మార్కెట్ యార్డుతో పాటుగా జగిత్యాల జిల్లా రాయికల్, చల్గల్ మార్కెట్ యార్డుల్లోనూ, అటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోనూ ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోయింది. కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చాలా చోట్ల పూర్తయింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం మనం బొమ్మకల్కు చెందిన రైతాంగానికి సంబంధించిన ధాన్యాన్ని చూస్తున్నాం. ఇది పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు కనీసం పనికి రాకుండా అయిపోయినాయి. ఈ వడ్లలో పూర్తిగా ఈ ధాన్యంలో మనకు మొలకలు వచ్చిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. వాళ్ళు చూపిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఏరి ఆరబోసే ప్రయత్నంలో ఉన్నారు రైతులు. అయితే ముఖ్యంగా అంటే ఇక్కడ కావాల్సిన స్థాయిలో టార్పాలిన్స్ లేకపోవడంతో పాటుగా ముఖ్యంగా 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో ధాన్యం తడిసిపోయింది. అయితే ఇప్పటికే అంటే కొనుగోళ్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయిపోతున్న నేపథ్యంలో వీళ్ళు ఆలస్యం కావడానికి కూడా వర్షాలే కారణమైనాయి. ఆ వర్షాల కారణంగానే వాళ్ళు హార్వెస్టర్ రాక ఈ ధాన్యాన్ని ఆలస్యంగా తీసుకురావడంతో మొత్తంగా ఇప్పుడు వీళ్ళు ఒక తీవ్రమైన పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారు. దీన్ని కొనుగోలు చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రైతున్నారు, వారితో మనం మాట్లాడదాం. చెప్పండి, ఏమైంది అసలు మీరు ధాన్యానికి చెప్పండి. ఇగో అరిగోయక ముందేమో మళ్ళీ 2 రోజులు ఆనగొట్టింది కొత్త అన్నమ్మకు. అంతకుముందు ఆనగొట్టింది, మిషన్లు దిగవాడి నడవక 8 రోజులు ఆగినాయి. అట్లా 10 రోజులు గడిచింది. 10 రోజులైనాక చైనీ మిషన్ తెచ్చి కోసినాము. చైనీ మిషన్ తెచ్చి కోసి ఈడ పోసేటోళ్ళకి 5-6 రోజులు అవుతుంది. వీళ్ళు ఎండపోయి అని వీళ్ళు చెప్తారు. ఆ ఎండ పోసిన కొద్ది రోజు ఆనత్తనే ఉన్నది. అన్న చెప్పండి, ఏమైంది అసలు? నిన్న ఎన్ని రోజుల నుంచి కొడుస్తున్నది? మీరు ఎన్ని రోజుల క్రితం తెచ్చి? వారం రోజుల క్రితం వరి కోత పట్టినంత భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు 2 వర్షాలు పడ్డాయి. ఆ 2 వర్షాలు పడ్డాక హార్వెస్టర్లు రాలేదు, దిగబడ్డాయి. తర్వాత ట్రాక్ పెట్టి కోపించాం, తీసుకొచ్చి పోసిన నుంచి 3 రోజుల నుంచి ఇదే వర్షం. కప్పుడు అవి ఎండు మేము నూకుడు, ఎండు ఎండబోసుడు, వర్షం పడడు మేము ఎండబోసుడు, ఇదే పరిస్థితి. ఎట్లా చేసి గవర్నమెంట్ తడిసినా పిడిసినా కొనాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఏమంటున్నారు? సొసైటీ వాళ్ళు కొంటా అంటున్నారు, ఆరబోయి అంటున్నారు. వస్తే ఇప్పుడు ఇంకా మేఘారుతం ఆకాశం ఇక మా పరిస్థితిగా దేవునికి ఎరక. ఇక మా గవర్నమెంట్ నిర్ణయించాలి. సన్నాలు తీసుకొచ్చాం, సన్నాలు సుధా కొన అన్నారు. సన్నాలు దాదాపు ఒక 40 నుంచి 50 బస్తాలు అయితే కావచ్చు, అవి కొన అంటున్నారు. అవి ఏం చేస్తారో చూడాలి. మహిళా రైతులు కూడా వాళ్ళు పూర్తి ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇంకా కూడా ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. మొత్తంగా మనకు తడిసిన ధాన్యం విషయంలో ఇటు కరీంనగర్లో మార్కెట్ యార్డ్తో పాటుగా మనకు ఈ తీవ్రత జగిత్యాల జిల్లా చెల్గల్ మార్కెట్తో పాటుగా జగిత్యాల రూరల్ మండలం, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో రైతులకు పూర్తిగా అంటే ఇప్పుడు వర్షాలతోని ఆ ధాన్యంలో మొలకలు రావడంతో వాళ్ళంతా కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే రైతుల నుంచి మనకు వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.